స్వామి ఆలయంలో వరుస చోరీలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భక్తి, నమ్మకం, పవిత్రతకు ప్రతీకగా ఉండాల్సిన దేవస్థానాల్లో చోరీలు, అక్రమాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన స్వామివారి బంగారు, వెండి డాలర్లు మాయమైన ఘటన ఆలయ వర్గాల్లో కలకలం రేపింది. స్వామివారి ఆలయం అంటే భక్తి, నమ్మకం, పవిత్రతకు నిలువెత్తు ప్రతీకగా ఉండాలి. కానీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల వరుసగా బయటపడుతున్న చోరీలు, అక్రమాలతో భక్తుల్లో ఆందోళన కలుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆలయానికి సంబంధించిన చింతపండు చోరీ కేసు ఏసీబీకి చిక్కిన ఘటన ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరింత తీవ్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 10 లక్షల రూపాయల విలువైన స్వామివారి బంగారం, వెండి డాలర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. చింతపండు ఘటన మీద కూడా కొంత సస్పెండ్ చేసినామన్నారు, ఇదన్నారు. ఈ బంగారం, వెండి నాణాలు కూడా రికవరీ అంటారు. అప్పుడున్న బంగారం ధరలు ఎంత, ఇప్పుడున్న బంగారం ధరలు ఎంత? అప్పుడు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఉంటే ఈ రోజు దాదాపు అది 50-60 లక్షల రూపాయలు. మీరు రికవరీ చేసేది 50-60 లక్షలు చేస్తురా, అప్పటి రేటు ఉన్న 10 లక్షలు చేస్తురా? ఏది చెప్పకుండా, ఏది క్లారిటీ ఇవ్వకుండా దేవస్థాన ఉద్యోగులు చేస్తున్నటువంటి తీరును స్థానికునిగా మేము ఖండిస్తున్నాము. ఆడిట్ కూడా ప్రతి 3 నెలలకు ఆడిట్ జరగాలి.